వంశపారంపర్యంగా వచ్చిన ఫ్యాక్షన్ను నేను ఇప్పుడు కాదనలేని పరిస్థితి. అంటే మా అబ్బా కాలం నుంచి కూడా ఆ ఫ్యాక్షన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇంకా మనం ఫ్యాక్షన్ జీవితాల నుంచి బయటికి పోలేని పరిస్థితి మరి. వాయిదాకు పోతుంటే పావాకర్రా మీరు వద్దు, మీరు వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకునేట్టుంది వద్దని చెప్పినారు, వేరే వాళ్ళు కూడా చాలామంది చెప్పారంటే మా ఫాదర్ వినలే. ఫ్యాక్షన్ పెట్టుకోవడానికి ఎవడు ముందుకు రావడం లేదు. మీరు 5 పర్యాయాలు నేను గెలిచాను అంటున్నారు, మీకు భయపడి ఓట్లేశారు అంటే మీరు ఏమైనా రిగ్గింగులు చేయలేదంటారా? నేను ఫ్యాక్షనిస్ట్, అవతల నిలవనే వ్యక్తి కూడా ఫ్యాక్షనిస్టే. దాదాపు 3 సీఎంలను చూశాను. అంటే మీ మనసులో అంటే తీసుకుంటే ఈ 3 సీఎంలో ఎవరు మీకు బెస్ట్ సీఎంగా అనిపించారు? 3 సీఎం నాకు చేసిన అన్యాయం అంటే మీ గుండ్ల సింగవరంలో అంటే మీరు మీ అనుచరులతో అంటే బుల్లెట్ల దండలు మెడలో వేసుకుని గన్నులు పట్టుకొని రోడ్లపై వస్తుంటే జనం అంతా కూడా వాకిలి వెనకలు నిలబడి నక్కి నక్కి చూసేవారని చెప్తుంటారనమాట. అప్పుడంతా మేము పిల్లలప్పుడు వినేవాళ్ళమే. అది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? దాంట్లో మాత్రం మీరు చెప్పిందంటే 100% కరెక్ట్. మీకు ఎదురు పడే అంటే ఎదురు నిలబడి మాట్లాడేవారు ఎవరు ఉండకూడదని ఒక ఉద్దేశంతో చాలామందిని కూడా మీరు అనుచరుల చేత హత్య చేయించారనేది ఒక ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? మీరు చెప్తున్నారు కొత్తగా, నేను మీ దగ్గర ఏంటన్నా అంటే మొత్తం ఈ ఫ్యాక్షన్ కావచ్చు, ఈ రాజకీయాలు ఒకనొక దశలో మీరు ఇవన్నీ వద్దురా బాబు వ్యాపారం చేసుకుంటాం, వ్యాపారాల వైపు వెళ్ళిపోతానని ఒకనొక సందర్భంలో భావించాలనేది అంత 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 దిగజారి అంత భయపడి దీన్ని వదిలిపెట్టి పోవాలనే స్టేజ్ ఎప్పుడు రాని కూడా రాలేదు. అది మేము ఇట్లా రాజకీయాలు చేయాలంటే మా చేత కాదు. మేము చెప్పినాం మొత్తం గవర్నమెంట్ పడగొట్టమని చెప్పి. మీరు బస్సులో వెళ్తుండగా మీ ప్రత్యర్థులు మీ కుటుంబ సభ్యులందరినీ కూడా హతమార్చారు. ఆ సమయంలో మిమ్మల్ని బస్సులో ఉన్న ప్రయాణికులే కాపాడారంటే ఇతను మా పిల్లవాడే అని చెప్పి కాపాడారంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటారు? అసలు